నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈ రోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. భయము తలుపు తట్టింది, సాహసం తలుపు తీసింది, నువ్వు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకో. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్రమాసం శుక్లపక్షం, 2025 మార్చి 31 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:15 సూర్యాస్తమయం సాయంత్రం 6:25. చంద్రోదయం ఉదయం 7:22. చంద్రాస్తమయం రాత్రి 8:36. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిది విదియ ఉదయం 9:12 వరకు. తదుపరి తదియ తెల్లవారుజామున 5:43 వరకు. తదుపరి చవితి. నక్షత్రం అశ్విని. మధ్యాహ్నం 1:46 వరకు. తదుపరి భరణి. కరణము కౌలవ. ఉదయం 9:12 వరకు. తదుపరి తైతుల. రాత్రి 7:28 వరకు. తదుపరి గరిజ. ఉదయం 5:42 వరకు. తదుపరి వనిజ. యోగము వైద్యుతి. మధ్యాహ్నం 1:39 వరకు. తదుపరి విష్కంభం. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:46 నుండి 9:17 వరకు. యమగండం ఉదయం 10:49 నుండి 12:20 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:14 నుండి 1:33 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి 3:59 వరకు. వర్జ్యం రాత్రి 10:17 నుండి 11:42 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:39 నుండి 5:27 వరకు. అమృత గడియలు ఉదయం 7:24 నుండి 8:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:44 వరకు. మార్చి 31 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష విదియ. ఉదయం 9:12 వరకు ఉంది. తదుపరి తదియ. మంగళవారం తెల్లవారుజామున 5:43 వరకు ఉంటుంది. శుక్లపక్ష విదియ తదియలు చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఇంకా ఈరోజు మధ్యాహ్నం 1:46 నుండి మొదలయ్యే భరణి నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఇవేవీ కాకుండా ఈ రోజంతా ఉండే వైద్యుతి విష్కంభ యోగాలు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు మేషరాశిలో ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. జీవితంలో సమస్యలతో బాధపడుతున్నారా? పరిష్కారాలకై ఎదురు చూస్తున్నారా? శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారిని సంప్రదించండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడెను. ప్రేమించిన వారు దూరం అవ్వడం,
భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యను పరిష్కరించుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. బ్రహ్మదేవుడి నుండి వేదాలను దొంగలించిన రాక్షసుడు ఎవరు? సోమకాసురుడు. ఈరోజు ప్రశ్న: భీష్మ, ద్రోణ, కర్ణులకు విలువిద్యలు నేర్పిన గురువు ఎవరు? వ్యాస మహర్షి, పరశురాముడు, వశిష్ఠ మహర్షి, భరద్వాజముని. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. వృషభ రాశి: రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. మిథున రాశి: వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారుతారు. కర్కాటక రాశి: కొన్ని కార్యాలు నిదానంగా కొనసాగుతాయి. సింహరాశి: స్నేహితులు, శ్రేయోభిలాషులతో ఉత్సాహంగా గడుపుతారు. కన్య రాశి: కుటుంబ సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. తులారాశి: సరైన సమయంలో చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి: ఆదాయం పెరిగినా ఖర్చులు సైతం మరింత పెరుగుతాయి. ధనుస్సు రాశి: వ్యాపారులకు అధిక లాభాలు అందుతాయి. మకర రాశి: దూర ప్రయాణాలు ఉంటాయి. కుంభరాశి: కుటుంబ సమస్యలు కొన్ని తీరుతాయి. మీనరాశి: ఇంటా బయట గౌరవ మర్యాదలు మరింత పొందుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.